సో హే గాయ్స్, వెల్కమ్ టు మేల్కో తెలుగోడా. లైఫ్లో అనుకోలేదురా ఒక రోస్ట్ వీడియో కూడా చేస్తాను యూట్యూబ్లో. తప్పట్లేదు మరి, ఇవన్నీ బయట పెట్టకుంటే పోతూ పోతూ ఫిట్నెస్ కమ్యూనిటీ ఏదేదో అయిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. రాను రాను ఫిట్నెస్లో కూడా కళాఖండమ్స్ ఎక్కువైపోతున్నాయి. ఫిట్నెస్లో ఉన్న కళాఖండమ్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మంతెనతోనే స్టార్ట్ చేయాలి. 90% తెలుగోళ్ళు ఈ తాత చెప్పిందే బ్లైండ్గా ఫాలో అవుతారు. దాంట్లో సైన్స్ ఎంత ఉంది, దాంట్లో నిజం ఎంత ఉంది అని చూడరు. తాత చెప్పిండా ఫాలో అయిపోవాలి. నాకు తాతను చూస్తే ఈ మధ్య ఒక మీమ్ గుర్తొస్తుంది. ముందుగా పిచ్చకాయ ముక్కల్ని సన్నగా కోసి అది ఒక కప్పులో వేసి నానబెట్టాలి. అవును, మరి మన తాత చెప్పేటి అని అట్లనే ఉంటాయి. రీసెంట్గా నేను ఫ్యాట్ లాస్ గురించి సర్చ్ చేస్తుంటే నాకు యూట్యూబ్లో ఈ మంతెన వీడియో దొరికింది ఒకటి. అది ఏంద్రా అని చూస్తే 30 days వెయిట్ లాస్ అని ఉంది. సరే ఏం చెప్తాడు రా అని చూసినా, కానీ నాకు ఫస్ట్ 6 days చెప్పిన డైట్ ప్లాన్తోనే ఒక హారర్ మూవీ చూపించిండు. నిజంగా అది హారర్ మూవీ, ఎందుకో చెప్తా, మీరే చూడండి. మీకు ఫస్ట్ 6 days డైట్ ప్లాన్, హనీ వాటర్ ఫాస్టింగ్. తాత ఏం చెప్తారంటే ఫస్ట్ 6 days మనం హనీ డైట్ని ఫాలో కావాలంట. ఎస్, నో రైస్, నో చికెన్, నో మటన్, ఓన్లీ హనీ. సరే, మన తాత పెద్ద న్యూట్రిషనిస్ట్ కదా, ఏం చెప్తాడా అని చూసిన. సింపుల్. తాత ఏమంటాడంటే మీరు ఫస్ట్ 6 రోజులు ఎంచక్క తేనెను నాకండి, మీరు 3 kilos తగ్గుతారు. సమయం అయినప్పుడు తేనె 3-4 స్పూన్లు తినేసేయండి, నీళ్లు తాగండి, శుభ్రంగా లోపల అది కలిపేసుకుంటుంది అనమాట. తేనె తాగడం వల్ల వెయిట్ లాస్ అవ్వర్రా. మన తాత ఎలాంటోడు అంటే డయాబెటీస్ లేనోడు కూడా డయాబెటీస్ తెప్పిస్తాడు. సుమారు 200 గ్రాముల తేనె కానీ 1/4 kg తేనె కానీ మీరు ఉపయోగించుకుంటే నీరసం రాదు. అరే ఎవడన్నా 6 రోజులు 1/4 kilo తేనె తింటాడారా? మీరు షుగర్ ప్లేస్లో హనీని వాడితే ఏదో హెల్దీ అయిపోయిందని అనుకుంటారు. కానీ మీరు అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండైరెక్ట్గా హనీ కూడా ఒక షుగరే. మీరు నమ్ముతారో నమ్మరో, మార్కెట్లో దొరికే 90% హనీ అన్నీ ఫేకే వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ అది ఎంత ఒరిజినల్ హనీ అయినా కానీ 1/4 kilo తింటే షుగర్ స్పైక్ అవుతుందిరా. మన తాత చెప్పే దాంట్లో ఇంకో కళాఖండం కూడా ఉంది. మంచినీళ్ళు మానేసేసి ఒక బొండం త్రాగొచ్చు. అరే ఫుడ్కి రిస్ట్రిక్షన్ పెట్టినా కానీ క్యాలరీస్ ఏవే వెయిట్ లాస్ అవుతావు కావచ్చురా, కానీ వాటర్కి రిస్ట్రిక్షన్స్ ఎందుకురా? మీకు పోసే ఓపిక ఉంటే కానీ మీరు ఎన్ని వాటర్లో తాగచ్చు డైలీ. 1/2 గంటకి ఇన్ని నీళ్ళు తాగాలి, తర్వాత తేనె నాకాలి, ఇవన్నీ అవసరం లేదు. మీరు వాటర్ ఎన్నైనా తాగచ్చు, ఎందుకంటే వాటర్లో 0 calories. అది బేసిక్ సెన్స్ రా. మళ్ళీ మన తాత ఏమంటాడు, ఒకవేళ మీకు వాటర్ తాగబుద్ధి కాకుంటే కొబ్బరి బోండంతో రీప్లేస్ చేయమని అంటాడు. అరే వాటర్లో 0 calories ఉన్నప్పుడు వాటరే చూస్ చేసుకోవాలరా, కొబ్బరి బోండం కాదు. కొబ్బరి బోండంలో క్యాలరీస్ ఉంటాయి, దీంట్లో క్యాలరీస్ ఉండవు. బో, తాతని ఏమనడట్లేదు, ఎందుకంటే తాత పెద్ద న్యూట్రిషనిస్ట్ కదా. తాత గురించి మాట్లాడుతుంటే స్క్రిప్ట్ కూడా మర్చిపోతున్నా కదరా. సో తాత ఫైనల్గా ఏమంటాడంటే ఇట్లా 6 రోజు తేనె నాకుతూ ఉంటే 3 kilos తగ్గుతామంట. యావరేజ్ 3 kilos తగ్గుతారంట. ఇలా తీసుకోండి, సేఫ్గా హెల్దీగా ఈ 6 రోజులు ఇట్లా ఫాస్టింగ్ చేస్తే మీరు 2 నుంచి 3 kg వెయిట్ తగ్గుతుంటారు సుమారుగా. అరే నీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే బేసిక్గా మీరు వెయిట్ లాస్ అవ్వాలంటే ఒక క్యాలరీ డెఫిసిట్ క్రియేట్ చేస్తే చాలరా, అంతేగాని ఈ తేనె నాకు కూడా ఏందిరా. ఓకే, తేనె తినడం వల్ల 3 kg లూజ్ అయినామని అనుకుందాం. అసలు 3 kg ఫ్యాటా లేకుంటే వాటరా నీకు అర్థం కావాలరా. అక్కడ ట్రూత్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే తిండి తిప్పలు మానేసి వాటర్ డైట్లు హనీ డైట్లు వేస్తావో నీ బాడీలో ఉన్న గ్లైకోజన్ అంతా ఫ్లష్ అవుట్ అయిపోతుంది, నీ వాటర్ అంతా బయటికి ఫ్లష్ అవుట్ అయిపోతుంది. సో అట్లా నీకు నీ వెయిట్లో చేంజెస్ తెలుస్తాయి, అంతేగాని అది వాటర్ వెయిట్ తప్పితే నీ ఒరిజినల్ ఫ్యాట్ కాదు. తాత ఎంత గ్రేటరా, 6 days ఫాలో అయితేనే 3 kg తగ్గినామని అంటుండు. ఇక్కడ తాత మిస్టేక్ చేసిండ్రా. ఈ 6 days బదులు 9 days ఫాలో అయితే బాగుందని నా ఒపీనియన్. ఎందుకంటే అప్పుడు తగ్గాల్సిన అవసరం లేదు, చచ్చిపోతుంది కాబట్టి. సో తాత చెప్పే కళాఖండం చూస్తే నాకు ఒకటే చెప్పాలని ఉంది, నిన్నెవడన్నా తేనె తాగించి మరి కొట్టారా మో. తాత గురించి మాట్లాడితే నేను స్క్రిప్ట్ మర్చిపోయి ఏదేదో చెప్పేటట్టున్నా. ఇది ఇక్కడికే క్లోజ్ చేసేద్దాం. మన నెక్స్ట్ కళాఖండం గురించి చూద్దాం. ఓకే, సెకండ్ అండి. సో మన సెకండ్ ఐటమ్ వచ్చేసి ఆయన పేరేందో నాకు కూడా తెలియదు, బట్ ఆయన చెప్పేది తిందాం ఫస్ట్. నువ్వు తిన్నదేమో ఇంత, నువ్వు కరిగించిందేమో ఇంత, అలా తగ్గరు. ఏం జరుగుతుందంటే దాంట్లో ఫ్యాట్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. ఫ్యాట్ అడ్జస్ట్మెంట్ ఇది ఎప్పుడు పెట్టారు? ఫ్యాట్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు నీ పొట్ట ఉంది కదా, నువ్వు నడిస్తే ఇలా ఊగుతూ ఉంటుంది కదా, యాక్చువల్ ఇక్కడ ఫ్యాట్ ఎందుకు పెట్టింది?
నువ్వేం కదల్చకుండా ప్రశాంతంగా కూర్చున్నా నుంచున్నా పడుకున్నా కాపలా కాస్త జాగ్రత్తగా పెట్టింది. నువ్వు చూపేస్తాండి దాని చిరాకు పుట్టి ఏం చేస్తుందంటే ఇక్కడి నుంచి ఇక్కడికో షిఫ్ట్ అయిపోతుంది, అంతే అడ్జస్ట్మెంట్ అవుతుంది. అరే అసలు ఫ్యాట్ అడ్జస్ట్మెంట్ అనేది జరగదురా. అది ఏమైనా డ్రాయర్ ఆరా ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి? ఫ్యాట్ రా అది. ఈ అంకుల్ సోకాల్ న్యూట్రిషనిస్ట్ అంట, అంటే పెద్ద న్యూట్రిషనిస్ట్ అంట. మేబీ అంకుల్ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేటెడ్ అనుకుంటా. మరి అందుకే పిచ్చిలేసినట్టు ఏమేమో చెప్తుండు. అసలు ఫ్యాట్ అడ్జస్ట్మెంట్ అనేది లేదురా. నాకు తెలిసిన ఫ్యాట్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే మీ డైట్లో ఫ్యాట్స్ని ఇంక్రీజ్ చేయడం ఆర్ డిక్రీజ్ చేయడం, అంతేగాని ఇక్కడ నుంచి ఇక్కడికి పోతుంది అని కాదు. అసలు అది లేదు. అరే నాకు అదంతా కాదు. వీడు చెప్పేసోళ్ళు పక్కన పెడితే ఈ యాంకర్ న్యూస్ ఘోర నవ్వొస్తుంది నాకు. దాన్ని చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికో షిఫ్ట్ అయిపోతుంది, అంతే అంతే అంతే. ఎనీవేస్ నాకు అంకుల్ దగ్గర నా కాన్ఫిడెన్స్ నచ్చింది. మరి చూడండి ఏం చెప్తుండ, మీరు వర్కౌట్ చేయకుండా ఉంటే ఫ్యాట్ ఒక దగ్గరనే ఉంటుందంట. ఎప్పుడైతే మీరు వర్కౌట్ చేస్తారో దాన్ని చిరాకు లేచి ఇక్కడ ఉన్న ఫ్యాట్ ఇక్కడికి వస్తుందంట. కన్ఫర్మ్ రా. అంకుల్ ఈజ్ ఫ్రమ్ వాట్సాప్ యూనివర్సిటీ. ఈ నుంచి వస్తారా బాబు? బో బయట న్యూట్రిషనిస్ట్ అని చెప్పుకొని నోటికి వచ్చిన బూతులన్నీ చెప్తుండ్రు. నెక్స్ట్ కాల్ ఒక చూద్దాం. మీకు ఆల్రెడీ తెలిసిందే మన యూనిక్ గేమర్ జెండు బాంబు మూసుకొని వర్కౌట్ చేస్తాడు. సైన్స్ అంత ఒకవైపు, మన యూనిక్ గేమర్ ఒకవైపు. ఎందుకంటే సైన్స్ చెప్పేది యూనిక్ గేమర్ నమ్మడు, తను చెప్పిందే సైన్స్ అనుకుంటాడు. ఎందుక మీరే చూడండి. నేను ఎప్పుడైనా సరే జిమ్కి వెళ్ళేటప్పుడు చూస్తారు అని అయితే జెండు బామ్ అయితే రాసుకుంటా. లైట్గా మంచిగా వేడివేడిగా ఉంటుంది, వెచ్చగా. నాకు అలవాటు ఉంది ఇది 2 years నుంచి. ఆహా సూపర్ సూపర్ ఫిగర్. ఎన్ని సూపులు 2 నిమిషాలు. నెక్స్ట్ నా స్వెట్ షేపర్ ఉండదు, నా స్వెట్ షేపర్ అయితే వేసుకుంటా. అందరూ అంటున్నాయి కదా జెండు బామ్ అని. మరి ఇప్పుడు ఏమంటారు మరి మీరు కూడా చెప్పారు కింద కామెంట్స్లో. ఫస్ట్ థింగ్, జెండు బాంబు మూసుకుంటే ఫ్యాట్ అయితే తగ్గదు. సెకండ్ థింగ్, ఆ స్వెట్ షేపర్ బెల్ట్ పని చేయవురా. ఇవన్నీ స్కామ్స్ రా. ఏమన్నా అంటే మళ్ళీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. కామెంట్ బాక్స్లో వచ్చి ఒకటే లొల్లి. మన యూఎన్క్యూ గేమర్ గురించి తక్కువ మాట్లాడితేనే మంచిది. నెక్స్ట్ కాల్ అవ్వకుండా ముందు చూద్దాం. రీసెంట్గా ఒక న్యూస్ చూసిన. ఎర్రగడ్డ నుంచి ఒక పేషెంట్ తప్పిపోయి బయట ఏమేమో చెప్తుందంట. నాకు తెలిసి ఆ పేషెంట్ ఈమెనే కావచ్చు. నా దగ్గరకు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నాకు మొత్తం తగ్గిపోయినా పర్లేదు మేడం, బెల్లి తగ్గితే చాలు అంటారు. ఈ ఆంటీ సోకాల్ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటీషియన్ అంట. ఆమె సర్టిఫికేషన్స్ ఏందో నాకు తెలీదు, బట్ పెద్ద డైటీషియన్ అంట. అంత పెద్ద డాక్టర్ అయ్యి న్యూట్రిషనిస్ట్ అయ్యి కూడా ఇంత సొల్లు చెప్తుందంటే నాకు నమ్మబుద్ధి అవుతుంది అసలు. ఆ సొల్లు ఏందో మీరే చూడండి. సో ఇవాళ బెల్లీ ఫ్యాట్ తగ్గటానికి ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను. ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు, వామ్ వాటర్ ఒక గ్లాస్ సరిపోతుంది. ఆ గ్లాస్ వాటర్ లో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, మింట్ లీవ్స్ సన్నగా కట్ చేసి మింట్ లీవ్స్ వేసేయండి. ఒక స్పూన్ చియా సీడ్స్, ఏవైనా క్యాలరీ కౌంట్ ఉంటుంది, సో ఎక్కువ వేసుకోవద్దు. ఒక స్పూన్ సరిపోతుంది చియా సీడ్. 2 స్పూన్స్ జింజర్ జ్యూస్, అల్లాన్ని జ్యూస్ తీసేసి ఆ రసాన్ని దానిలో కలిపేసి దీన్ని ఎంటీ స్టమక్ మీద ఎర్లీ మార్నింగ్ కన్జ్యూమ్ చేయండి. వావ్, స్పాట్ రిడక్షన్ ఇస్ ట్రూ ఐ గెస్. సో ఆంటీ ఏం చెప్తుందంటే మీకు బాడీ మొత్తం ఫ్యాట్ దగ్గర అవసరం లేదు, జస్ట్ బెల్లి దగ్గర తగ్గితే చాలు అని అనుకుంటే ఈ ఆంటీ చెప్పింది ఫాలో కండి, పక్కా బెల్లి ఫ్యాట్ పోతుంది. మనం డైలీ ఏంది చియా సీడ్స్, మింట్ లీవ్స్, యాపిల్ సైడర్ వెనిగర్, ఇంకేంది జింజర్ జ్యూస్, ఇవన్నీ వేసుకొని ఎంటీ స్టమక్తో తాగితే బెల్లి ఫ్యాట్ పోతుందంట. పిక్చర్ నేను ఇన్ని రోజులు డైట్ ఫాలో అయినోని నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే. అరే కూల్గా మాట్లాడుకుందాం రా. ఫస్ట్ థింగ్, స్పాట్ రిడక్షన్ ఈజ్ ఇంపాసిబుల్. నాకు పొట్ట దగ్గరనే ఫ్యాట్ తగ్గాలంటే అది ఇంపాసిబుల్. మీ బాడీలో ఉన్న ఫ్యాట్ తగ్గుతూ లాస్ట్కి మీ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది. అంతేగాని ఆ జింజర్ జ్యూస్ అయినంత మాత్రాన ఓన్లీ పొట్ట దగ్గరనే ఫ్యాట్ తగ్గదు. ఈమె డైటీషియన్ ఎలా అయిందో నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లే. ఎందుకంటే బేసిక్ ఫిట్నెస్ నాలెడ్జ్ ఉన్నోనికి కూడా తెలుసు స్పాట్ రిడక్షన్ పాసిబుల్ కాదని. కానీ ఆంటీ ప్రకారం ఈ యాపిల్ సైడర్ వెనిగర్, జింజర్ జ్యూస్ తాగితే పెళ్లి ఫ్యాట్ వెళ్ళిపోతుందంట. ఈ ఆంటీ వీడియో ముందు దొరుకుతాయి పో. నాకు ఇంత టైం వేస్ట్ అయ్యేది కాదు కదా. అరే నోటికి ఏదో చెప్పకండి రా, కరెక్ట్గా చెప్పండి రా. ఇప్పుడు బేసిక్ నాలెడ్జ్ లేనోడు ఇవన్నీ ఫాలో అవుతాడు. మీరు ఒకరికి నాలెడ్జ్ షేర్ చేద్దాం అనుకుంటే అది ఎంత కరెక్టో తెలుసుకొని షేర్ చేయండి, అంతేగాని బ్లైండ్గా చెప్పకండి. ఎందుకంటే రేపు తెలియనోడు కూడా అదే ఫాలో అవుతాడు. నాకు తెలిసినంత వరకు 70% అమ్మాయిలు ఇది ఫాలో అయి ఉంటారు. అదే హనీ, జింజర్, డైలీ ఎంటీ స్టమక్తో తాగాలి. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చూసినాలే ఈ లెమన్ వాటర్ బ్యాచ్ని. ఈ లెమన్ వాటర్ బ్యాచ్కి నేను చెప్పేది ఏంటంటే
లెమన్ వాటర్ తాగినంత మాత్రాన మీ బెల్లీ ఫ్యాట్ పోదు. మీరు డీసెంట్గా ఒక డైట్ ఫాలో అయితేనే మీ బెల్లీ ఫ్యాట్ పోతుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు తినే దాంట్లో ఒక 25% తగ్గించి తింటే మీరు ఇనిషియల్గా వెయిట్ లాస్ అవుతారు. అట్లా పోతూ పోతూ లాస్ట్కి బెల్లీ ఫ్యాట్ కూడా లాస్ అవుతారు. అంతే, సింపుల్. అంతే. అమ్మో, ఈ కళాఖండం గురించి మాట్లాడితే నాకున్న నాలెడ్జ్ పోయేటట్టుంది. సో ఇక్కడితో వీడియో ఆపేద్దాం. ఈ వీడియో చేయడానికి ద మెయిన్ రీజన్ ఏంటంటే ఫిట్నెస్ అనే పేరుతో అందరు బిజినెస్ చేస్తున్నారు ఈ మధ్య. లైక్ పైసల కోసం నోటుకు వచ్చిందని చెప్తున్నారు అండ్ రాంగ్గా గైడ్ చేస్తున్నారు బయట. ఈ వీడియోకి తింటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అండ్ ఎంతో అంత నాలెడ్జ్ని గెయిన్ అయ్యారని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్లో కనుక ఇలా హనీ డైట్స్, జింజర్ డైట్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అట్లీస్ట్ అసలు అది వర్క్ అవుతుందా కాదని అర్థమవుతుంది. వీడియోని వస్తే లైక్ చేయండి అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఏదో ఒకటైతే కామెంట్ చేయండి, అప్పుడే మనకి వ్యూస్ వస్తాయి. సో వచ్చే వీడియోలో ఒక కొత్త టాపిక్తో కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే స్ట్రాంగ్. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బాబు. నువ్వేంటి నా మాట నేనే